శ్రీ శివాయ గురవే నమః. ఆణిముత్యం. మీకు ధ్యాన స్థితి కలిగేందుకు అనుసరించవలసిన సూచనలు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి జప ధ్యానములు ప్రారంభించండి. సాత్వికాహారమును తీసుకొనుము. మితంగా భుజించండి. సిద్ధాసనము లేదా పద్మాసనంలో జపము ధ్యానము చేయుము. ధ్యానమునకై ప్రత్యేకముగా ఒక గదిని ఏర్పరచుకొని మీ ఆధీనములో ఉంచుకోండి. మత్తు పానీయాలకు ధూమపానమును విడిచిపెట్టండి. ఏకాదశి దినమున ఉపవాసము చేసి పాలు పండ్లు మాత్రమే తీసుకొనండి. రోజుకు 2 గంటల మౌనము పాటించండి. భోజన సమయమున కూడా మౌనముగా భుజించండి. మౌనాన్ని పాటించండి. ఎట్టి సందర్భములోనైనను సత్యమునే పలుకుము. అది అలవాటుగా చేసుకొనాలి. మితముగా మధురముగా మాట్లాడండి. నీ అవసరములకు తగ్గించుకొని తృప్తిగా ఆనందంగా జీవించేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇతరుల అభిప్రాయాలకు ఎన్నడూ హాని కలిగించరాదు. ఇతరులు మనకు వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు మీకు వీలైతే వినండి, నచ్చితే ఆ పని చేయండి, లేకపోతే మౌనం వహించండి. ఆత్మ విశ్లేషణ గావించి నీ పొరపాట్లను సరిదిద్దుకోండి. సేవకులపై ఆధారపడవద్దు. స్వయముగా సామర్థ్యముతో మెలగండి. వీలైనంత వరకు మీ పనులు మీరు చేసుకోండి. అత్యున్నత ఆలోచన విధానము, నిరాడంబర జీవితము అనే లక్ష్యముతో ఉండాలి. ఇవన్నీ ఆచరించిన వాడు నిజంగా అతని జీవితము ఎంతో ధన్యమవుతుంది. కష్టం అనిపిస్తుంది, కానీ ధ్యాన స్థితి కలిగితే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో చాలామంది ధ్యానం చేసేవాళ్ళని చూస్తున్నాము. ఎందరో ప్రముఖులు ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో వాళ్ళ ఉన్నత స్థితిని ధ్యానంలోనే వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు. కాబట్టి ప్లీజ్ అందరూ మీ ధ్యాన స్థితిని కలిగేందుకు అనుసరించవలసిన ఈ సూచనలను పాటించండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్షరాల ఆణిముత్యాలను వీటిల్లో మీ ఉపయోగపడతాయని ఈ ధ్యానంలో సూచనలు పెట్టాము. లైక్ చేయండి.